హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అమెజాన్ మరియు ఆన్లైన్లో కొనుగోలు చేయగల టాప్ 5 ఉత్తమ DSLR కెమెరాను చూపుతున్నాను. ప్రారంభించడానికి ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు వివరణలో ఇచ్చిన లింక్ల నుండి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. మెరుగైన అభివృద్ధి కోసం మీరందరూ మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. మేము మరింత ఉత్తేజకరమైన వీడియోలతో ఖచ్చితంగా తిరిగి వస్తాము. కాబట్టి ప్రారంభిద్దాం. టిఆర్ వలె కొత్త యుఎస్ రెబెల్ టి7 మార్కెట్లో ఉన్న చిన్నలలో ఒకటి. దీని బరువు 1.75 పౌండ్లు, బ్యాటరీ మరియు ఎస్డి కార్డుతో, మరియు 5.1 x 3.9 x 3.1 అంగుళాలు కొలుస్తుంది. గట్టి మరియు సౌకర్యవంతమైన హ్యాండ్ హోల్డ్ కోసం గ్రిప్ ఆకృతి గల రబ్బరుతో చుట్టబడి ఉంటుంది. టి7 యొక్క బాడీ ఎక్కువగా ప్లాస్టిక్తో ఉంటుంది, అయితే కెమెరా ధరను బట్టి నిరాడంబరమైన నిర్మాణ నాణ్యత ఆశ్చర్యం కలిగించదు. ఆన్ ఆఫ్ స్విచ్ మరియు 4 మార్గం కంట్రోలర్ కీలు గట్టిగా ఉన్నప్పటికీ బటన్లు మరియు డయల్స్ బాగా గుర్తించబడ్డాయి. ఐఎస్ఎం, వైట్ బ్యాలెన్స్, ఫోకస్ మరియు డ్రైవ్ మోడ్ల వంటి అత్యంత ముఖ్యమైన షూటింగ్ పారామీటర్లకు బాహ్య నియంత్రణలు వన్-టచ్ యాక్సెస్ను అందిస్తాయి. త్వరిత మెను క్యూ బటన్ తో కలిపి మీరు చాలా అరుదుగా పూర్తి మెను సిస్టంలోకి వెళ్ళవలసి ఉంటుంది. కానీ మీరు అలా చేస్తే షూటింగ్, ప్లేబ్యాక్ మరియు సెటప్ కోసం అంతర్గత మెను తార్కికంగా రంగుకోడెడ్ వర్గాల్లో అమర్చబడిందని మీరు కనుగొంటారు. మీరు ఎక్కువగా ఉపయోగించిన సెట్టింగ్లలో గరిష్టంగా 6 వరకు ఉన్న సమూహాన్ని సేవ్ చేయడానికి మరియు యాక్సెస్ చేయడానికి నా మెను ఎంపిక కూడా ఉంది. కెమెరా పాపప్ ఫ్లాష్ గరిష్టంగా 30 అడుగుల దూరాన్ని కవర్ చేస్తుంది, అయితే మీ సబ్జెక్ట్ 15 అడుగుల లోపు ఉంటే అది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. మీకు మరింత కాంతి అవసరమైతే మీరు బాహ్య ఫ్లాష్ని ఎంచుకోవచ్చు. ఇన్కెమెరా మరియు అనుబంధ ఫ్లాష్ల కోసం ఫ్లాష్ ఎక్స్పోజర్ పరిహారం అందుబాటులో ఉంది, మరియు మీరు ఎక్స్పోజర్ని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే ఇది ఉపయోగపడుతుంది. ఆప్టికల్ వ్యూఫైండర్ మరియు 3 మెనస్ అంగుళాల ఎల్సిడి రెండూ సాపేక్షంగా ప్రకాశవంతంగా మరియు స్పష్టంగా ఉంటాయి, అయినప్పటికీ డిస్ప్లే స్థిరంగా ఉంది మరియు టచ్ స్క్రీన్ లేదు. టెస్టింగ్ సమయంలో నేను ఏ ఫీచర్ను కోల్పోలేదు, కానీ అవి మీకు ముఖ్యమైనవి అయితే $800 CNN US REBL టి7 కిట్ని చూడండి. ఎలైకెన్ D3500 అనేది APS-C CMOS సెన్సార్తో కూడిన 24 మెగాపిక్సెల్ ఎంట్రీ-లెవెల్ DSLR. ఇది చౌకైనది, తేలికైనది మరియు అది భర్తీ చేసిన D3400 కంటే ఎక్కువ బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుంది. ఇది కొత్త ఫోటోగ్రాఫర్ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది మరియు వివిధ పరిస్థితులలో ఎలా షూట్ చేయాలో మీకు నేర్పించే గైడ్ మోడ్ను కలిగి ఉంది. D3500 యొక్క గైడ్ మోడ్ దానిని మార్కెట్లో సులభంగా ఉపయోగించగల ప్రదేశంలో ఉంచుతుంది. ఈ మోడ్ మీరు ఎలాంటి దృశ్యాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో కెమెరాకు చెప్పడం సులభం చేస్తుంది మరియు షట్టర్ స్పీడ్, ఎపర్చరు మరియు ఎక్స్పోజర్ పరిహారం వంటి ఫోటోగ్రఫీ యొక్క ప్రాథమికాలను మీకు నేర్పుతుంది. ఇది ఒక సరికొత్త ఫోటోగ్రాఫర్ని ఎంచుకొని నిటారుగా నేర్చుకునే వక్రత లేకుండా మంచి చిత్రాలను రూపొందించడం ప్రారంభించగల కెమెరా. ఫేస్ డిటెక్షన్ F-Live వ్యూ మోడ్లో మాత్రమే పని చేస్తుంది. ఇక్కడ వ్యూఫైండర్కు బదులుగా వెనుక స్క్రీన్ మీ ఫోటోను ఫ్రేమ్ చేయడానికి ఉపయోగించబడుతుంది, మరియు ఎండ పరిస్థితులలో ఇది త్వరగా స్పందించినప్పటికీ ఇంటి లోపల దానిని ఉంచడంలో ఇబ్బంది ఉన్నట్లు అనిపించింది. ఫీచర్ల విషయానికొస్తే D500 స్పెక్స్ D500 యొక్క స్పెక్స్తో సమానంగా ఉంటాయి. రిజల్యూషన్ సరైన 24:2p వద్ద అలాగే ఉంటుంది. పరిమాణ CMOS సెన్సార్ రికార్డ్ చేయబడిన డేటా నుండి మరింత వివరాలను బయటకు తీయడానికి అన్వేషణలో ఆప్టికల్ తక్కువ పాస్ ఫిల్టర్ను మళ్లీ విస్మరిస్తుంది. D500 కూడా
అదే XPED4 ఇమేజ్ ప్రాసెసర్ని ఉపయోగిస్తుంది. స్థానిక సున్నితత్వ పరిధి AS100 నుండి 25600 వరకు నడుస్తుంది అంటే ఇది చాలా సౌకర్యవంతమైన లైటింగ్ పరిస్థితులలో షూటింగ్ చేయాలి. ఆప్టికల్ వ్యూఫైండర్ ఫ్రేమ్లో 95% కవరేజీని అందిస్తుంది. ఎంట్రీ లెవెల్లో చాలా స్టాండర్డ్ కాబట్టి కొన్ని కీలక షాట్ల కోసం మీరు వెనుక డిస్ప్లేలోని కంపోజిషన్ను 1-2 తనిఖీ చేసి అవాంఛనీయమైనది ఏదీ విపరీతంగా ప్రవేశించలేదని నిర్ధారించుకోవచ్చు. ఫ్రేమ్ యొక్క అంచులు డిస్ప్లే గురించి చెప్పాలంటే 1037 డాట్ రిజల్యూషన్తో అదే 3.2 అంగుళాల వేరియాంగిల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. అయినప్పటికీ దాని ఆపరేషన్ మెరుగుపరచబడింది. ES90 సిగ్గుపడని మాంసపు అనుభూతిని కలిగి ఉంది. DSLR కంటే మిర్రర్లెస్ కెమెరాలు ఎలా తేలికగా, చిన్నవిగా మరియు మరింత సౌకర్యవంతంగా ఉంటాయో మాకు నిరంతరం చెప్పబడుతోంది. అయితే CNN దాని స్వంత లక్షణాలతో దానిని ప్రతిఘటిస్తుంది. ES90 మందంగా మరియు చంకీగా ఉంటుంది, కానీ పుష్కలంగా నియంత్రణల కోసం స్థలం పుష్కలంగా ఉంటుంది. దాని సజావుగా ఆకృతి చేయబడిన ప్రొఫైలు మరియు గ్రిప్పీ ఆకృతి గల ఉపరితలాలు మీ చేతులు మరియు వేళ్లకు మరింత అపరితల వైశాల్యం మరియు పరపతిని అందిస్తాయి. విరుద్ధంగా, ఈ పెద్ద మరియు బరువైన కెమెరా అనేక మిర్రర్లెస్ కెమెరాల కంటే సగం దాని పరిమాణంలో ఒక చేతితో తీసుకువెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. CNN చాలా కాలంగా DSLR నియంత్రణలను రూపొందిస్తోంది మరియు ఇది చూపిస్తుంది. ట్విన్నేల్ సెటప్లో గ్రిప్ పైభాగంలో ఇరుకైన ముడుచుకున్న చక్రం మరియు 4-మార్గం ప్యాడ్ చుట్టూ కెమెరా వెనుక రెండవ డయల్ ఉంటుంది. రెండు బాగా పనిచేస్తాయి. ఎగువ LCD ప్యానెల్కు ముందు ఉన్న 4 బటన్లు F మోడ్, డ్రైవ్ మోడ్, ISO మరియు మీటరింగ్ ప్యాటర్న్ని నియంత్రిస్తాయి. అయితే టాప్ కంట్రోల్ డయల్కి అవతలి వైపు ఉన్న మరొక బటన్ F ప్రాంతాన్ని సర్దుబాటు చేస్తుంది. F-లాక్ మరియు F-ON ఫంక్షన్ కోసం బటన్లతో పాటు వెనుకవైపు మరొక F ప్రాంతం బటన్ ఉంది. ఎనైకెన్ D850 అనేది ఎనైకెన్ యొక్క తాజా హై రిజల్యూషన్ ఫుల్ ఫ్రేమ్ DSLR. ఇది 4 MP బ్యాక్ సైడ్ ఇల్యూమినేటెడ్ CMOS సెన్సార్ను కలిగి ఉంది. కానీ సిరీస్కి చాలా సమూలంగా నిష్క్రమణలో ఇది కంపెనీ యొక్క అత్యంత వేగవంతమైన షూటింగ్లలో ఒకటి. ఈ లక్షణాల కలయిక హై-ఎండ్ ఔత్సాహికులకు, అలాగే విస్తృత శ్రేణి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు కెమెరా యొక్క ఆకర్షణను గణనీయంగా విస్తరించేలా చేస్తుంది. బ్యాక్సైడ్ ఇల్యూమినేటెడ్ BSI సెన్సార్ను ఉపయోగించడం అంటే సెన్సార్ యొక్క కాంతిని సేకరించే అంశాలు చిప్ యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి. ఇది సెన్సార్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తక్కువ కాంతి పనితీరును మెరుగుపరుస్తుంది, కానీ సెన్సార్ అంచుల దగ్గర ఉన్న పిక్సెల్లను అధిక కోణాల సంభవనీయతతో వచ్చే కాంతిని మెరుగ్గా అంగీకరించేలా చేస్తుంది, పరిధీయ చిత్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. D850 మరింత ఉపయోగపడే ఎలక్ట్రానిక్ ఫ్రంట్ కర్టెన్ షట్టర్ ఆప్షన్ EFCs ని పొందింది. ఇది ఇప్పుడు నిశ్శబ్ద షట్టర్ మోడ్లు, అలాగే లైవ్ వ్యూ మరియు మిర్రరప్ మోడ్ను ఉపయోగించవచ్చు. అయితే పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మీరు ఎక్స్పోజర్ ఆలస్యాన్ని ఆన్ చేయాలి. దీనికి 2 ఉపసెకండ్ ఆలస్యం సెట్టింగ్లు జోడించబడ్డాయి. అయినప్పటికీ అన్ని షూటింగ్ మోడ్లలో ఎక్స్పోజర్ ఆలస్యం కొనసాగుతుంది. కృతజ్ఞతగా మరియు బహుశా రీడిజైన్ చేయబడిన షట్టర్ మరియు మిర్రర్ మెకానిజంకి ధన్యవాదాలు తో సంబంధం లేకుండా కూడా మిర్రర్ షట్టర్ షాక్ పెద్ద సమస్యగా కనిపించడం లేదు. కీ యాంటీ-అలియాసింగ్ ఫిల్టర్ లేదు. ఇది కొంచెం సూక్ష్మమైన వివరాలను సంగ్రహించడానికి అనుమతిస్తుంది. అయితే మీ లెన్స్లు ఏవైనా 45 ADP ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ను పరిష్కరించేంత పదునుగా ఉంటే